गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव forum for truth seekers, Satyan Vaishnav Vrindavan.
A textbook of theosophy, దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం 57వ పాఠము 25/1/2022 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. దివ్య జ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాం. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లావెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగములో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతుకము, బ్యాలెన్స్ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము, చార్లెస్ వెబ్స్టర్ లెడ్బీటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానీకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ, ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన ఎవరు 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసినది? శ్రీ సి జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరం, అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు ప్రజానీకము అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా థ్యాంక్ యూ. అందుబాటులోనికి వచ్చిన గ్రంథ రాజమును
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమములో బూస్టర్ డోస్ గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్నా, అనగా ఒళ్ళంతా చేసుకుని వింటున్న ప్రియ నమస్కారం. ఈ గ్రంథము అనే రాజభవనం తలుపు తీసుకుని లోపలికి వెళ్ళడానికి తలుపు దగ్గర ఉన్నది చదివి లోపలికి వెళదాం. అంటే ఇన్నర్ టైటిల్ అన్నమాట. దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్ బెటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1842 సంవత్సరం. 10 అధ్యాయములుగా ఉన్న ఈ గ్రంథంలో 10 గదులుగా ఉన్న ఈ ప్యాలెస్ లో, ఈ రాజభవనంలో మనం ఎన్ని గదులు చూసాము? 7 గదులు. వాటిల్లో ఉన్న విశేషాలన్నీ మనకు దర్శనమైనాయి. ఆ తర్వాత 8వ గదిలో ప్రస్తుతం తిరుగాడుచున్నాము. 8వ అధ్యాయము లేక గది జీవితోద్దేశము, దాంట్లో ఉన్నాం ప్రస్తుతం. ఈ మొత్తం 10 మనం చూసుకుంటే 8 అధ్యాయాలు ఉన్న విషయాన్ని వివరించినది. వివరాలన్నిటినీ ఎలాగా అమర్చబడింది, ఈ సృష్టి అంతా ఎలా కూర్పు చేయబడినది, ఎలాగో ఈ సృష్టి ప్రారంభమైంది, ప్రారంభమైన దగ్గర నుంచి ఈ స్థూల జగత్తుకి ఎలాగా దిగింది, ఈ స్థూల జగత్తుకి దిగి మరలా వెనక్కి తిరుగు ప్రయాణంలో మరలా బయలుదేరిన చోటుకి ఎలాగ వెళుతూ ఉన్నది, ఏకత్వానుభూతికి అలాగా ప్రయాణం చేస్తూ ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మనం 8 అధ్యాయాల్లో వివరించారు. ఒక అధ్యాయంలో ఏం చేశారు? జీవితోద్దేశము అనే పేరుతో, అంటే ఈ 8 అధ్యాయాల్లో మన ప్రమేయం ఎక్కువగా లేదు. మన యొక్క బాధ్యత ఏంటి అనేది అక్కడేం లేదు. మనం సినిమా చూసినట్టుగా ఆ వివరాలన్నీ చూడటం, వినడం మాత్రమే చూసాం. మనకి హాయిగా ఉంది, ఎందుకంటే మన బాధ్యత ఏం లేదు. వినటం వరకే కాబట్టి ఒక చెవిటేసాము, అలాగే జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు ఈ జీవితోద్దేశం అనే చాప్టర్కి వచ్చేటప్పటికల్లా మన సంగతి బయటపడింది. మనం ఏం చేయాలి, మనం ఎటువంటి లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి, దానికి పట్టుదలగా సంకల్పించే ఆ లక్ష్యాన్ని, దానికోసం ఎలాగ ముందుకి ప్రయాణం చేయాలి. ఎందుకంటే మనం అంతకు ముందు చేసిన పనుల యొక్క ఫలితాలన్నీ కూడా మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది, ముందుకు వెళ్ళనీయకుండా, అభివృద్ధి పథం కేసి వెళ్ళనీయకుండా ఇక్కడిక్కడే తిరుగాడేటట్టుగా చేస్తుంది. అంటే దేహాత్మ యొక్క ప్రమేయంతో దానివల్ల మనం ముందుకు వెళ్లకుండా ఇక్కడే ఆగిపోయాం. అటువంటి సందర్భంలో మనం ఎలాగా చేస్తే, ఎలా సంకల్పిస్తే, ఎలాగా మనం ఇతరులతో వ్యవహరించడంలో కానీ, మన జీవితాన్ని ఎలాగా జీవించాలి, ఎటువంటి ఆశయాలతో, ఎటువంటి స్వభావాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి, మనకున్న ఆలోచనను బట్టి మనం వెళ్తున్నాం, దాన్ని ఆలోచన పదాన్ని, ఆలోచన మార్గాన్ని ఎలాగా మనం పక్కగా తిప్పుకోవాలి, ఈ విషయాలన్నిటినీ ఇక్కడ చర్చించారు. అంటే పూర్తిగా మన బాధ్యత అన్నమాట, మనం చేయాల్సిన పనులు. ఇప్పుడు చూడటం కాదు, వినటం కాదు,
చేయవలసిన పనులు అన్నమాట. అంటే పూర్తిగా ఈ అధ్యాయం అంతా కూడా మన యొక్క బాధ్యతగా ఉంది. ఇక ఇంకొక అధ్యాయం చివరిది ఏమిటి అంటే 9 అధ్యాయాలు అయిపోతప్పుడు 8 అధ్యాయాలేమో మనకి హాయిగా మనకేమి శ్రమ లేకుండా ప్రశాంతంగా ఓ అలాగా అలాగా అంటూ ఓ సినిమా చూసినట్టుగా చూసేస్తాం. ఎందుకంటే పూర్తిగా వివరాలే. సృష్టికి సంబంధించినటువంటి సమస్త వివరాలు బాహాటంగా మనకు అందజేయబడతాయి. ఇంకొక అధ్యాయం మన యొక్క కర్తవ్యం. మనం ఏ పద్ధతిలో వెళితే తొందరగా మనం అభివృద్ధి పథంలోకి వెళ్ళి మన అసలైన జీవిత లక్ష్యం ఏకత్వ అనుభూతిలోకి వెళ్ళగలుగుతాం. ఆ వివరాలన్నీ మనకు అందించారు ఒక అధ్యాయం. అక్కడికి 9 అయినవి. ఇక చిట్ట చివరి అధ్యాయం ఏంటి? దివ్య జ్ఞానాభ్యాసన ఫలితం. దీన్ని అభ్యసిస్తూ ఇప్పుడు ఇంతకాలం నుంచి మనం నేర్చుకున్నది ఏదైతే ఉందో వీటన్నిటి నుంచి వీటికి అనుగుణంగా ప్రకృతి ధర్మాలు, ప్రకృతి నియమ నిబంధనలు అన్ని మనకు అవగతమైనవి. వాటికి అనుగుణంగా మన జీవితాన్ని నడుచుకుంటే, మన జీవితాన్ని నడిపించుకుంటే ఏం జరుగుతుంది? అది కూడా దాంట్లో మనకి పెద్దగా బాధ్యత ఏం లేదు. కాకపోతే ఈ జీవితోద్దేశము అనే దాంట్లో దాని ప్రకారము అక్కడ చెప్పబడ్డ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారము మనం నడుచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఫలితాలు ఏంటి? ఎంత సుఖకరంగా, ఎంత ఆనందకరంగా మనం ఈ జీవితాన్ని అనుభవించవచ్చు. వాస్తవంగా మనం వచ్చేటప్పుడు మనం తీసుకున్న పునర్జన్మానికి వచ్చేటప్పుడు దిగినప్పుడు ఆ పార్థివ దేహంలోకి దిగబోయేటప్పుడు మనం తెచ్చుకున్నది ఏంటి? మన అంతకుముందు క్రితం జన్మల యొక్క ఫలితాలు, పనుల ఫలితాలు. వాటిని తీసుకుని వచ్చాం. అవన్నీ కూడా ఏంటి? మనకి కష్టాలకి, కన్నీళ్ళకి, ఆటంకాలకి, అభివృద్ధికి ఆటంకాలకి ఇట్లాగా వెనక్కి వెనక్కి అన్నట్టుగా అటువంటి అన్ని తెచ్చి ఇక్కడ చేరాం. అని వీటిని తెలుసుకుని ఈ జీవితోద్దేశము చాప్టర్లో మనకు అందింపబడిన విషయాలు అర్థం చేసుకుని వాటిని కొంచెం ప్రయత్నంతో, ఎందుకంటే అంత సామాన్యమైన విషయం కాదు అది, కొంచెం ప్రయత్నంతో వాటిని మనం కొద్దిగా వాటిని మన జీవితంలో ప్రవేశింపజేస్తే, వాటి ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే అప్పుడు జరిగే ఫలితాలు అంటే కష్టంతో, కన్నీళ్లతో, ఇతరులతో మనం అవమాన పాలకు కావాల్సినటువంటి మన జీవితము ఎంతో ఆనందకరంగా, మన చుట్టూ ఉన్న వారికి మార్గదర్శకంగా, పూర్తిగా మనం రావడానికి ఎటువంటి దానితో మనం వచ్చామో పూర్తిగా మారిపోతుంది అనమాట. ఆ విధంగా జీవితాన్ని గడపగలుగుతాం. అది చివరి చాప్టర్లో మనకు అందిస్తుంది. కాబట్టి ఇంత పుస్తకంలో మనకేంటన్నమాట, మనకి సంబంధించినది కర్తవ్యం ఈ 8వ అధ్యాయంలో మనకి అందింపబడింది. కాబట్టి 8వ అధ్యాయం మనం జాగ్రత్తగా మనం విని దాన్ని అర్థం చేసుకుని దాన్ని మనం ఆచరణలోనికి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది ఆచరణలోనికి తీసుకురావాలి అంటే ఈ 8వ అధ్యాయంలో చెప్పిన ఈ ప్రతి పవిత్ర గ్రంథంలోనూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సృష్టి ప్రారంభం నుండి కూడా అన్ని జాతుల గ్రంథాలకి సంబంధించి కాలానుగుణంగా అందింపబడుతూనే ఉన్నాయి. కానీ మీరు మంచిగా ఉండండి అన్నట్టుగా, మీరు మీ పొరుగు వారిని ప్రేమించుడి, నిన్ను ఎలాగా ప్రేమించుకుంటున్నావో అలాగే నీ పొరుగు వాడిని ప్రేమించు, ఇట్లాగా వాక్యాలు ఉన్నాయి. కానీ మనకి అత్యంత కష్టతరమైన వాక్యాలు అనమాట అవన్నీ. ఆ పద్ధతిని మనం అనుసరించాలంటే అయ్యే పని కాదు. అందుకని వాటికి ఇప్పుడు ఈ 8 అధ్యాయాలు మనం ఏమైందనమాట, దీని యొక్క వివరణ, సృష్టి యొక్క అమరిక మనకు అందజేయబడింది. అప్పుడు మనకు చెప్పారు ఇట్లాగా చేయండి, ఇలాగా ప్రేమించండి. అప్పుడు తెలిసింది మనకి ప్రేమించడం తప్ప ఇంకొక పని మనం చేయటానికి లేదు.
సృష్టిలో ఉన్న పని, సృష్టిలో ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి? ప్రేమించుట. దానికోసం ఈ సృష్టిని సృష్టించాడు ఆయన అన్నది అర్థమైంది ఇప్పుడు మనకి. కాబట్టి ఉన్నది అది కాదు. కాబట్టి తప్పకుండా మనం ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా ఇచ్చారు. సరే. సో ప్రారంభ వాక్యాన్ని ఒకసారి చదువుకుని ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఆ తప్పిపోయిన తత్వదర్శనం అందటానికి మనకి దొరకటానికి అది వెతుకుతూ ఉన్నాం. ఆ వెతుకులాటలో చాలా దగ్గరకు వచ్చేసాం మనం ఇక. అంటే తప్పిపోయినది ఏదైనా ఉంది అంటే దాని యొక్క అమరిక కూర్పు తెలిస్తే, పోలీసులు ఎలాగా దీన్ని వాళ్ళని ఆ జరిగిన దాన్ని కానీ ఆ దొంగను పట్టుకోవటం కానీ లేకపోతే తప్పిపోయిన వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళని ఎక్కడెక్కడ ఉన్నాడో వెతికి పట్టుకోవటం కానీ ఇవన్నీ ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? మొత్తం వాళ్ళకి ఓవరాల్ గా ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది, ఇక్కడ ఇలాగుంటుంది కాబట్టి ఇతను ఎటు వెళ్ళి ఉంటాడు అన్నది ఎట్లాగ అర్థమైంది వాళ్ళకి? ఈ అమెరికా వాళ్ళకి. అలాగే హత్య కేసు ఉంది. హత్య కేసును పరిశోధించడం అంటే ఏది? ఇది ఇలాగుంది, ఇది ఇలాగుంది. కాబట్టి అట్లా వాళ్ళకి అమెరికా కూర్పు తెలుసు కాబట్టి దాన్ని బట్టి వాళ్ళు ఇవన్నీ కనిపెడుతున్నారు. అట్లాగే మనం ఈ సృష్టి యొక్క అమెరికా కూర్పు ఎప్పుడైతే మనకు అవగతమైందో ఇంకా అప్రయత్నంగా ఆ తప్పిపోయిన తత్వదర్శనం మన ఎదురుగానే మనలోనే ఉందనేది అర్థమైంది. తప్పిపోలేదని అర్థమైంది. ఇప్పుడు ఇంకా ఇక్కడ తమాషా ఏంటంటే మనం ఇప్పటి వరకు తప్పిపోయింది అనుకుంటున్నటువంటి తత్వదర్శనం ఏదైతే ఉన్నదో అది అసలు తప్పిపోలేదు, మనలోనే ఉంది, మనగా ఉన్నది అనేది అర్థమవుతుంది. కాబట్టి తప్పిపోవటం లేదు, దొరకటము లేదు. తప్పిపోతే కదా దొరకటానికి, తప్పిపోతే కదా మనం వెతికితే దొరికేది. అందుకే వెతుకుతుంటే దొరకుతుంది. అది భుజాల మీద వేసుకుని మనం వెతుకుతూ ఉంటే, చంకలో పిల్లలు పెట్టుకుని పిల్ల కోసం వెతుకుతుంటే ఎక్కడ దొరుకుతుంది? అది చంకలో ఉంది కదా పిల్ల అక్కడ. ఇట్లాగైందనమాట. ఓకే. కాబట్టి బుద్ధిమంతుడు తన మనస్సు అత్యంత జాగరూకతతో కనిపెట్టి చూచుచుండును. ఏలైనా అది అతనికి ఒక బలమైన ఉపకరణం. దానిని యుక్తముగా ఉపయోగించుటకు అతడు బాధ్యుడై ఉన్నాడు. దానిని విచ్చలవిడి సంచరింపనించిన ఎడల అది వానికిని ఇతరులకును కూడా ముప్పు తెచ్చును గనుక దానిని నియమించుట అతనికి విధి. మరి మనస్సు, ఈ కామ శరీరము, మానసిక శరీరము, కామ శరీరంలో నుంచి కోరికలు, వాటికి ఈ మానసిక శరీరం నుంచి సంకల్పాలు, ఈ రెండు కలిసి కదా మనల్ని ముందుకు నడుపుతున్నాయి. మనకు వచ్చే ఆలోచనల ద్వారా అవి ఎలాగ వస్తున్నాయి? అంతకు ముందు చేసిన పనుల యొక్క ఫలితాలుగా మనల్ని ముందుకు నడిపిస్తున్నాయి. కాబట్టి అది ఒత్తిడి మన మీద పనిచేస్తూ ఉన్నది. అవి ఆలోచన రాగానే వద్దులే అట్లా చేయమండి అంటే అవి ఊరుకుంటాయా? అంటే అవి మనం తీర్చాల్సిన రుణాలు. కాబట్టి తప్పనిసరిగా మనల్ని చేయమని మనల్ని ఒత్తిడి పెడుతుంది. అక్కడ ఏం చేయాలంటే వాటిని చేస్తున్నట్టుగా, వాటికి అనుగుణంగా ఉన్నట్టుగాను, అదే సమయంలో మనకి అందింపబడినటువంటి ఈ అమెరికా గురించి, ఈ కూర్పు గురించి, దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని అట్లా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నమాట. అంతేనా? దానికి వ్యతిరేకంగా కాకుండా దానిని నియమించుట అతనికి విధి. ఆ నియమించడంలో ఎట్లాగా మనకి స్నేహితుల్లాగా ఆ మనసును నియమించడం అంటే
మనకి ఒక అటెండర్ లాగాను, ఒక సేవకుడు లాగాను కూర్చో అని అంటే అది మన నెత్తి మీద ఇంకా ఎక్కువ కూర్చుంటుంది. అదే మాట మనకే వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏదంటే అది తిరిగి మన మీదకి వచ్చేస్తుంది అది అన్నట్టు. మరియును మనోబలముచే సత్కార్యముల చేయు వీలగును గనుక మనోబలమున అభివృద్ధి చేసుకుంటాయి అతనికి విధి. ఇట్లు పురుషుడు తన మనస్సును క్రియలను నియమించుకుని ఇట్లాగా మనం ఏం చేస్తున్నాం అన్నమాట, మనోబలాన్ని అభివృద్ధి చేసుకోవటం. దానివల్ల ఏమవుతుంది, మనం సత్కార్యాలు చేయడానికి వీలవుతుంది అని కదా మనం ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ. మనం ఎట్లా చేస్తున్నాం, అండర్స్టాండింగ్ ద్వారా, అవగాహన ద్వారా. ఇది ఇలాగా ఉంది కాబట్టి మనం ఇట్లాగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా చేయకుండా అంటే ప్రకృతి ధర్మాలకి, ప్రకృతి నియమాలకి అనుగుణంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు వచ్చిన ఆలోచనలు, మనకి చేయమని ప్రేరేపిస్తున్నటువంటి ఆలోచనలు, కోరికలు, వాంఛలు ఇవి మన అభివృద్ధికి ఆటంకాలుగా ఉన్నాయి అన్నది కొంచెం ఆలోచించి కొద్దిగా అక్కడ జాగ్రత్తగా ఉండి మన యొక్క ఇట్లు పురుషుడు తన మనస్సును క్రియలను నియమించుకొని అప్పుడు ఏమన్నామన్నమాట, మనం చేసే ప్రతి పని సేవగా, ఇతరులకు చేస్తున్న పనులుగా, అది ఏదైనా కావచ్చు, పనులుగా నియమించుకుని తన యందున్న దోషమునంతను ఇట్లు పారద్రోలి. ఎప్పుడైతే నా కోసం ఉన్నామో దోషం అంతా మన దగ్గరే ఉంటుంది. అంటే దోషంతో కూడుకుని ఉంటుంది అనమాట. ఆ పనులన్నీ కూడా నా కోసం అన్న చేసిన పనులన్నీ కూడా ఆ మాదిరిగా ఉంటాయి. ఎప్పుడైతే ఇతరుల కోసం, కానీ చేస్తున్నది ఇతరుల కోసమే కదా. దోషం ఎందుకంటుంది ఆ పనులకి, నా కోసము చేసిన పనిని నువ్వు నీ ద్వారా ఇతరులకు జరుగుతుంటే దాన్ని ఏమంటున్నావు, మన మీద వేసుకుని ఇది నా పని అంటున్నావు. దాంతో దోషం పెట్టింది. నీ పని కాదు కదా వాస్తవంగా, అది నీ ద్వారా జరుపబడుతున్నది. ఈ మొత్తం ఇది ఒక ప్రణాళికగా ఈ సమస్త సృష్టిలో సమస్త జీవులు ఒకరికి ఒకరు పరస్పర సహకారంతో పనులు జరిపించేవాడు ఎవడు ఒకడున్నాడు. మొత్తంలోనూ అన్ని పనులు జరిపించేవాడు ఒకడున్నాడు. వాడు జరిపిస్తుంటే నేను జరుపుతున్నాను, ఈ పని నేను చేస్తున్నాను, నా కోసం చేస్తున్నాను అని మన మీద వేసుకుంటాను. దాంట్లో దోషం ఏర్పడి, అట్లా అనుకోకపోతే దోషం లేదు. కాబట్టి దోషమునంతను ఇట్లు పారద్రోలే అంటే మొత్తం ఒకటి పని ఇది. ఒకడు చేయిస్తున్నాడు అందరితో. ఈ అందరూ ఎవరు, ఆయనే ఇన్ని రూపాలుగా మరి ఒకే పనిని అందరితోనూ చేయిస్తూ ఉన్నాడు. ఒకరి నుంచి ఒకరితో పరస్పర సహకారంతో ఆ పనిని పూర్తి చేయించడం. ఈ పనులన్నీ దేనికోసం, అభివృద్ధి పదానిపై వెళ్ళడం కోసం. అందరూ కూడా స్థూలంగా వచ్చేసి అనేకత్వంలోకి వచ్చేసిన తర్వాత మరలా ఏకత్వ దిశగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ పనులన్నీ దేనికేసి వెళుతున్నాయి, ఏకత్వానికేసి వెళుతున్నాయి. ఆ ఏకత్వ భావంలోకి తీసుకువెళ్తున్నాయి. ఈ మాదిరి అప్పుడు మనం ఏమనుకోవాలన్నమాట, నా ద్వారా జరుగుతున్నాయి పనులు, ఈ మొత్తం పనులు దైవ కార్యముగా జరుగుతున్నాయి. ఒకే ఒక్కడు చేయిస్తున్నాడు. అందరిలోనూ ఉన్నటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో ఒకే ఒక్కడు, మొత్తం సమస్తమందు వ్యాపించి ఉన్నవాడు, సమస్తమునందు ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఈ పనులన్నీ చేపిస్తున్నాడు మనందరి చేత. ఎందుకంటే ఆయన ఆఫీసులో మనందరం గుమస్తాలుగా ఉన్నాం కాబట్టి. ఆ పద్ధతిలో ఈ పనులన్నీ కూడా నేను చేయటం లేదు, నా ద్వారా జరపబడుతున్నాయి మన మీద వేసుకోకుండా. పనులవే, నిన్న చేసిన పనులే, ఈ క్షణం వరకు మనం చేసిన పనులే, పనుల్లో ఏం మార్పు లేదు. అప్పుడేంటే దోషం లేదు ఇక ఆ పనికి. దోషమునంతను ఇట్లు పారద్రోలి సుగుణములన్నిటినీ వికసింపజేసుకుని ఇంకా అప్రయత్నంగా ఆ పుష్పం సూర్యుడు వస్తే కమలం వికసించినట్టుగా అంతే, నా ద్వారా జరుగుతుంది అన్న సూర్యుడు వచ్చేసాడు మనలో. దాంతో మొక్కగా ఉన్నటువంటి మనం పుష్పంగా వికసించేశాం. మరుక్షణం వికసింపజేసుకుని ఆశ్చర్యకాలంలోనే తన తోడి వారి కంటే బహున్నత స్థితికి వచ్చి
వారి మధ్య విలక్షణుడై నిలచి చెడుగు నెదిరించి మంచి పక్షము పనిచేయువానిగను చలన రాహిత్యము నెదిరించి పరిణామము కొరకు పనిచేయువానిగను స్పష్టముగా కనిపించును. గొప్పవాడు అన్నట్టుగా ఇతరులకి అనిపిస్తుంది కానీ ఇది చేసేవాడికి అనిపించదు. ఈ మాదిరిగా చేసేవాడికి తను ఒక భాగం అయిపోయాడు. తను అనేది మర్చిపోయాడు, ప్రత్యేకత మర్చిపోయాడు వాడు. ఇట్లాగ అయిపోతుంది. ఈ లోక పరిణామమును తమ చేతులపై నడుపుచున్న మహీపీఠ సభ్యులట్టి పురుషులు దొరికినచో వారి మహత్కార్యమున తోడ్పడదగిన శిక్షణమునుచుటకై కనిపెట్టి చూచుచుందరు. ఇక్కడ అప్పుడేమవుతుందన్నమాట, ఇక మనకి ట్రైనింగ్ కి ఈ మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, ఈ పరమ గురువులు, ఈ మహీపీఠం సభ్యులు ఎవరైతే ఉన్నారో, ఒక్కొక్క గ్రహానికి సంబంధించి గ్రహపీఠం ఉంటుంది. గ్రహపీఠ గురు పరంపర. ఈ సౌరపీఠం మొత్తానికి, ఈ సౌర మండలం మొత్తానికి కలిపి ఒక పీఠ గురు పరంపర ఉన్నది. అట్లాగే మిగతా గ్రహాలకి. మరలా మన భూగ్రహానికి వచ్చినప్పటికల్లా మహీపీఠము అనే పేరుతో గ్రహపీఠ గురు పరంపర ఉందన్నమాట. ఆ పరమ గురు వ్యవస్థ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న మహత్కార్యానికి వాళ్ళల్లో సభ్యులుగా చేర్చుకోవడానికి మనకి శిక్షణ ఇవ్వడం మొదలు పెడతారు, మనల్ని తీసుకుంటారు. ఈ విధంగా మనం నా ద్వారా జరుగుతున్నది, నా కోసం చేయటం లేదు, పనులన్నీ నా ద్వారా దైవ కార్యముగా జరుగుతున్నాయి అన్న భావనతో ఎప్పుడైతే మనం పనులు చేయటం మొదలు పెట్టాం, అవే పనులు నిన్నటి వరకు ఏం చేసాం, ఇందాకటి వరకు నా కోసం అన్నట్టుగా చేసాం. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసం అన్నట్టు చేస్తున్నాం. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వారి కోసమే. ఇప్పుడు ఎట్లాగైతే ఈ తప్పిపోయిన తత్వదర్శనము, తప్పిపోవటము లేదు, తప్పిపోయిందా నిజంగా? అది తప్పిపోతే అసలు మనకి ఎట్లాగా మనం ముందుకెళ్ళగలం? కరెంటు తయారయ్యే చోట నుంచి మన స్విచ్ దాకా ఉంటేనే కదా మనం బల్బ్ వేసుకోవడానికి, ఆ లైట్ వెలగటానికి, ఫ్యాన్ తిరగటానికి విద్యుత్ శక్తి కావాలి. ఆ విద్యుత్ శక్తి ఎక్కడి నుంచి ఉండాలి? తయారయ్యే చోట నుంచి ఇక్కడ దాకా ఉండాలి. అంతేగాని ఎక్కడో తయారవుతుందంట, మనకి ఇక్కడ మన ఇంట్లో ఈ కరెంట్ ఉందంటే ఎట్లాగా? కుదరదు కదా. మధ్యలో బ్రేక్ వచ్చిందంటే మనకు కరెంట్ లేదు, మన ఇంటికి పవర్ సప్లై పోయింది. ఇక్కడ తయారయ్యే చోట నుంచి ప్రతి ఇంటికి, ప్రతి బల్బుకి, ప్రతి ఫ్యాన్ కి ఎలాగైతే కనెక్షన్ ఉంటుందో అట్లాగా అది నిరంతరం. అలా కరెంటు తప్పిపోయిందండి అని కరెంటు నెతుకుతాం మనం, లేదు కదా. అట్లాగే ఈ సృష్టికర్త నుంచి ఈ సమస్త సృష్టి ఆయనతో అనుసంధానమై ఉంది. కాబట్టి సృష్టిలోని సమస్త అణువులు, సమస్త జీవులు ఆయనతో అనుసంధానమై ఉన్నాం మనందరం కూడా. సృష్టికర్త లేకుండా మనం లేము. ఇప్పుడు ఆయనతో అనుసంధానమై ఉన్నాం కాబట్టి ఇంకా తప్పిపోవటం ఎప్పుడు, ఇంకా మనకి తప్పిపోవటం లేదు. కానీ మనం దాని పట్ల మేల్కొనలేదు. అది లేదు అన్నట్టుగా మనకి భావన కలిగింది. అది కూడా సృష్టిలో ఒక ప్రధానమైన అంశం. అట్లాగా స్థూల జగత్తుకు వచ్చేటప్పటికల్లా ఆ స్థితి మార్పు వల్ల ఆ విధమైనటువంటి భావన కలుగుతుంది, తప్పిపోయిన భావన. మరలా దాన్ని కనిపెట్టాము, దాన్ని వెతికాము, వెతుకుతున్నాం. వెతికి దొరికింది ఇప్పుడు అన్నాం. తప్పిపోయింది అన్నప్పుడు అది ఉండనే ఉంది ఇక్కడే. దాని యొక్క ఆసరాతోనే, ఆ తత్వదర్శనం యొక్క ఆసరాతోనే మనం ఇవన్నీ ఎతికాము. తత్వదర్శనాన్ని ఎట్లా ఎతికాము? తత్వదర్శనం యొక్క సహాయంతోనే. తప్పిపోయిందని ఏదైతే అనుకున్నా మనం తత్వదర్శనం అంటున్నాము, దాని సహాయంతోనే ఎతికినట్టుగా ఎతికాము మనం. దొరికింది అన్నాం. దొరికినప్పుడు అక్కడే ఉంది. వెతుకుతున్నప్పుడు దాని యొక్క ఆధారంతోనే ఎతికాము. తప్పిపోయినప్పుడు తప్పిపోయిన భావన కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అది యొక్క దాని యొక్క ఆధారంతోనే. అదే మనల్ని మరపు కలుగు చేసింది మనలో. ఇది ఒక నాటకం లాగా సాగుతూ ఉన్నది. సో ఇప్పుడు మనం ఏంటన్నమాట, మహీపీఠం యొక్క పరమ గురు పరంపర ఎవరైతే ఉన్నారో
వాళ్ళ యొక్క శిష్య పరమాణువులోకి అంటే వాళ్ళ దగ్గర ఒక సేవకుడుగా మనం పనిచేయడానికి మనల్ని రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. మనకి శిక్షణనిచ్చుటకై కనిపెట్టి చూచుచుందురు. అట్టి పురుషుడు ఆవశ్యకముగా వారి దృష్టిని ఆకర్షించును. అంటే మనం పరమ గురువులు ఎక్కడున్నారో వాళ్ళని ఎతుకుతూ మనం వెళ్ళక్కర్లేదు. మనలో ఎప్పుడైతే ఈ మార్పు జరిగిందో వెంటనే వాళ్ళకి అందిపోతుందది. వాళ్ళ దృష్టి మన మీద పడుతుంది. మరుక్షణం. ఒక్క క్షణం గూడా వాళ్ళు ఆలస్యం చేయరనమాట. ఎందుకంటే మనలాంటి వాళ్ళు కావాలి వాళ్ళకి. కానీ ఎక్కడున్నారా? ఎక్కడున్నారా? అని వాళ్ళు ఎదురు అలా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకి నా ద్వారా జరుగుతుంది, నేను చేయటం లేదు, నా కోసం కాదు, నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న భావన కదిలిందో, వెంటనే వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ భావన ఎలా కదిలింది? పరమ గురువులు ఇట్లాగా అనుకుంటే మనం పరమ గురువులు మనల్ని ఆకర్షిస్తారంట. మనల్ని వాళ్ళ వైపుకి తీసుకువెళ్తారంట అనే ఆ పరమ గురు పరంపర దగ్గరికి మనం వెళ్ళొచ్చు. అందుకోసమని మనం ఇలా అనుకుందాము. అంటే కాదు. ఈ అవగాహన, అండర్‌స్టాండింగ్ మొత్తం ఈ సృష్టి యొక్క కూర్పు మనకెప్పుడైతే అర్థమైందో, అవగతమైందో, ఆ సంగతులు తెలిసినాయో, దాని ద్వారా మనం ఈ అవగాహన వచ్చి, ఈ యొక్క భావన కలిగినప్పుడు అప్పుడు నిజమైన ఇదన్నమాట. అప్పుడు వాళ్ళు మన వైపుకి ఆకర్షింపబడడానికి అవకాశం ఉంది. అంతా వారాతనిని తమ కార్యముల నెరవేర్చుటకు ఉపకరణముగా ఉపయోగింపనారంభింతు. అతడు ప్రయోజనకరమైన మంచి ఉపకరణమని వారిని సంతుష్టి పరచినప్పుడు వారు అతనిని శిష్యునిగా గైకొని తాము చేయుచున్న ఈ లోక వ్యాపారమున తమకు సహాయము చేయుటచే ఒకనాటికి తమంత వాడై తాము చేరియున్న మహా సోదర కూటమున చేరగలుగుటకై నిర్దిష్టమైన శిక్షణమును సంగెద. పరమగురు పరంపరకి వారిలో ఒకరుగా అవటానికి మార్గం అత్యంత తేలికైన మార్గం. అయితే ఇంత గొప్ప గౌరవ పదవి పడయుటకు సామాన్యపు మంచితనము మాత్రము చాలదు. అన్నిటికీ మొదట పురుషుడు మంచివాడై ఆవశ్యకమే. లేని యెడల వానిని ఉపయోగించదలంచుటకే వీలుండదు. కానీ మంచిగనుటకు తోడు బుద్ధిమంతుడుగాను బలవంతుడుగాను ఉండవలెను. కావలసినది కేవలము మంచివాడే కాదు, ఒక గొప్ప ఆత్మశక్తి సంపన్నుడు కావలెను. అభ్యర్థిని వారు అంగీకరించదరన్న ఆశ లేశమైనా కలుగుటకు ముందు అతడు సామాన్య దౌర్బల్యములనన్నిటినీ తొలగించుకుంటయేగాక వాస్తవమైన సుగుణములను సంపాదించుకుని ఉండవలెను. అటుపైన వాడు స్వార్థపూరితుడై తప్పులు చేయు దేహాత్మయై ఉండక ఈ ప్రపంచ నిర్మాణమున తాను చేయవలసిన పని నెరింగిన తెలివిగల జీవాత్మయై మనవలెను. ఇప్పుడు వరకు ఏంటి మనకి దేహాత్మ యొక్క అధీనంలో మనం పనిచేస్తున్నాం. మనము అంటే జీవాత్మలకు ఉన్న వాళ్ళం. జీవాత్మ యొక్క అధీనంలో దేహాత్మ ఉండి దాన్ని అభివృద్ధి పరచడం కోసం వచ్చిన వాళ్ళం మనం. మనం మూడవ జీవ ప్రసారంగా వచ్చిన వాళ్ళం మనం. జీవ ప్రసారం అనగానే ఏంటి? అభివృద్ధి పరచటం. ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి పరచి పరిపూర్ణతగా చేసి వాటిని ఆ దైవానుభూతిలోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ కర్తవ్యం నిర్వహించడం కోసం మనం మూడో జీవ ప్రసారంగా జీవాత్మగా మనం కిందకి దిగాం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించాలంటే మనం దేహాత్మని జాగ్రత్తగా బుజ్జగించి మన అధీనంలోనికి తెచ్చుకొని నెమ్మదిగా ఆ పరిపూర్ణతకేసి అభివృద్ధికేసి తీసుకువెళ్ళాలి దాన్ని. కానీ మనం ఎప్పుడైతే ఈ దేహాత్మ అంటే పార్థివ దేహంలో చేరామో దేహాత్మ దాని యొక్క ఆధిపత్యంలోకి వెళ్ళిపోయింది. అది మనల్ని లోపరుచుకుంది. దేహాత్మ అంటే వ్యక్తిగతమైనటువంటి జంతు ఆత్మ అంటే అది కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఆ రెండో జీవ ప్రసారము ప్రారంభమైన దగ్గర నుంచి రకరకాలైనటువంటి రూపాల్ని నిర్మించుకుంటా వాటికి చైతన్యమయ్యి వాటిని అభివృద్ధి పరుస్తూ రకరకాల రూపాల్ని క్రమక్రమంగా 6 రకాల
వాటిని పూర్తి చేసుకుని, అంటే మనకి తెలిసినంత వరకు మినరల్ కింగడమ్, వృక్షవర్గు, ఖనిజ వర్గు, వృక్షవర్గు, జంతు వర్గు, ఇంకా అంతకుముందు ఇంకా 3 వర్గులున్నాయి. ఫస్ట్ ఎలిమెంటల్ కింగడమ్, సౌరాత్మ వర్గు, చంద్రాత్మ వర్గు. ఇట్లాగా ఇటువంటి సమూహాలతో రకరకాల రూపాలను నిర్మించి వాటిని పరిపూర్ణంగా చేస్తూ, అభివృద్ధి పరుస్తూ జంతు స్థితికి తీసుకొచ్చింది. ఆ జంతువు కూడా సామూహిక ఆత్మ నుంచి వ్యక్తిగత ఆత్మకి అయ్యే వరకు కూడా తీసుకొచ్చింది ఆ రెండో జీవప్రసాదం. ఇప్పుడు ఆ జంతు ఆత్మ నుంచి దాంట్లో ఉన్నాయి ఏమంటారనమాట, ఈ మొత్తం అన్ని లక్షల సంవత్సరాల నుంచి ఎన్నెన్ని రకాల రూపాల్లో అది అభివృద్ధి చెందుతూ వచ్చిందో అక్కడన్నీ కూడా ఏమైనాయి, ఈ కామ శరీరానికి సంబంధించిన కోరికలు కానీ, మానసిక శరీరానికి సంబంధించిన ఆలోచనలు కానీ బయటకు వ్యక్తం చేయడానికి అవకాశం కలగలబట్టి కొన్ని అణగారిపోయి ఉన్నాయి. వాటిలో ఆశలు, కోరికలు, పగ, ద్వేషము వంటి విషయాలన్నీ అణగారిపోయి ఉన్నాయన్నమాట. లోపల ఉన్నాయి అవన్నీ. వాటితో కూడుకున్నటువంటి ఒక జంతు ఆత్మ ఏదైతే ప్రత్యేకంగా ఉందో దాంట్లోకి మనం దిగాం జీవాత్మ. దిగిన వెంటనే ఏం జరిగింది, మనం ఎట్లా వచ్చాము, కామ శరీరము, మానసిక శరీరంతో వచ్చాం కదా. ఈ రెండింటిని ఉపయోగించుకున్నది. ఆ రెండింటితో మనం ఎప్పుడైతే దిగామో కిందకి, వెంటనే తనలో అణగారిపోయి ఉన్నటువంటి ఆ కోరికల్ని, వాంఛల్ని, ఆలోచనల్ని మొత్తం మనవిగా అన్నట్టుగా మన మీద వేసేసి, అంటే మనం లేకపోతే ఇవన్నీ చేయటానికి దానికి సాధ్యపడదు. అందుకని మనల్ని లోపరుచుకొని మన ద్వారా తన యొక్క కోరికల్ని వాటిని తీర్చుకోవటం, వాటి పగ, ద్వేషము వాటన్నిటిని తీర్చుకోవటానికి అది ఉపయోగపడుతూ మనం అట్లాగా దాంట్లోకి ఉండిపోయాం. ఇట్లా దానికి సంబంధించిన విషయాలే జరుగుతూ వస్తున్నాయి ఇప్పుడు వరకు. ఇప్పుడేమిటి, మనం దాని నుంచి విడిపడాలి అంటే దాంతో యుద్ధం చేస్తున్నట్టు కావాలి, దాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవాలి. అది అంత తేలికైన పని కాదు. ఇంకో మంచి గుణాలు అలవరుచుకోవాలి, ఇట్లా రకరకాల ప్రయత్నాలు, సాధనలు ఎన్నో రకాలు చేస్తే గానీ ఈ విధమైనటువంటిగా చక్కగా దాన్ని మన అధీనంలోకి తెచ్చుకోవడానికి వీలు కాదు. అందుకని మనం ఇంకొక ఏర్పాటుగా మనం ఏం చేసామంటే, ఈ సృష్టి యొక్క అమరిక కూర్పుని తెలుసుకుంటే, అవగాహన చేసుకుంటే, అప్పుడు అప్రయత్నంగా మనకి దీని నుంచి విడిపడి, అంటే దేహాత్మే అరే అనవసరంగా ఇట్లా చేస్తున్నాం ఏంటి అని ఆ దేహాత్మతో అనిపించి, మనం మన ద్వారా జరుగుతున్నాయి పనులు మనం చేయటం లేదు అన్న విషయంతో దాన్ని మన అధీనంలోకి తీసుకొచ్చి ఇద్దరము కలిసి చక్కగా పనులు చేయటం. ఎలాగా, నా కోసం కాదు, నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న ఒకే ఒక్క భావనతో. దాంతో మొత్తం పిక్చరే మారిపోయింది. అప్పుడేమైందనమాట, ఇక సామాన్య దౌర్బల్యములన్నిటిని తొలగించుకుంటేగా వాస్తవమైన సుగుణములను సంపాదించుకుని ఉండవలను. అది అప్రయత్నంగా చేరిపోతుంది. దౌర్బల్యాలు వెళ్ళిపోతాయి, దాని ప్లేస్లో సుగుణాలు చేరిపోతాయి. మనం దౌర్బల్యాల కోసం వాటితో యుద్ధం చేయక్కర్లేదు, ఈ సుగుణాలు రమ్మని వాటిని బతిమలాడక్కర్లేదు. ఇంత తేలికగా అయిపోతుంది మనకి ఆ మార్పు. అటు పైన వాడు స్వార్థపూరితుడై తప్పులు చేయు దేహాత్మయ్యి ఉండగా, దేహాత్మ కూడా మనతో కలిసిపోతుంది. దేహాత్మ జీవాత్మ ఒకటైపు. ఈ ప్రపంచ నిర్మాణమున తాను చేయవలసిన పని నెరిగిన తెలివిగల జీవాత్మయ్యి మనవల. అతడు తనను తాను పూర్తిగా మరచిపోయి ఉండవచ్చు. ఐహిక ప్రయోజనములు, సుఖము, అభివృద్ధి పడయున్న ఆలోచనలనే పూర్తిగా విడిచి ఉండవచ్చు. కానీ అతడు చేయవలసిన పని కొరకు తన సర్వమును, అన్నిటికీ ముందు తనను తాను సమర్పించుటకు సంసిద్ధుడై ఉండవలను. దేహాత్మ తనను తాను సమర్పించుకోవాలి. అంటే జీవాత్మ అంటే అది పూర్తిగా భగవద్ని యొక్క అనుభూతితో నిండి ఉన్నది. అది అభివృద్ధి చెందాల్సిన అవసరం పెద్దగా లేదు. అంటే అది ఆధ్యాత్మిక లోకంలో ఆత్మ, అంతర్వాణి లోకంలో బుద్ధి, ఉత్తమ మానసిక లోకంలో మనస్సు, ఆత్మ, బుద్ధి, మనస్సు
ఈ మూడుటికి యొక్క కలయికగా జీవాత్మ ఉన్నది. దాని నిండా ఉన్నవేంటి? మంచి విషయాలు. అంటే దాంట్లో మార్పు చేయాల్సిన అవసరం లేదు. దేహాత్మ దీంట్లో ఉన్నాయన్నీ ఏంటనమాట? అంతకుముందు చేసిన పనుల యొక్క ఫలితాలన్నీ దీంట్లో నిండి ఉన్నాయి. మార్పు జరగాల్సింది దేహాత్మ. ఆ దేహాత్మలో మార్పు జరగటం కోసం మనం ఇక్కడికి రప్పించబడ్డాం దీంట్లోకి, దేహంలోకి. ఇప్పుడు మనం దేహాత్మతో సహకరిస్తూ, దేహాత్మ మనకి సహకరిస్తూ పూర్తిగా ఈ మార్పు జరిగింది. ఎందువల్ల? అవగాహన ద్వారా. అదే ఈ మార్పు జరగడానికి ఎంతో సాధన చేయాలి. ఎన్నెన్నో జన్మలు పడుతుంది. అన్ని జన్మల సాధన ఈ ఒక్క సృష్టి యొక్క అమరిక కూర్పు, ప్రకృతి ధర్మాలు, ప్రకృతి నియమ నిబంధనలు, వీటి పట్ల స్పష్టమైన అవగాహన ఎప్పుడైతే ఏర్పడిందో, అరే మనం ఇలా చేస్తున్నామంటే ఇలా చేయాలి కదా, ఇలా చేయడం వల్ల మనకి నష్టం కదా అన్న విషయం మనకి వెంటనే అర్థమైపోతుంది. కాబట్టి ఏ విధంగా ప్రకృతికి అనుగుణంగా పనిచేస్తే చక్కటి విషయాలు, బాధ, కన్నీళ్లు, కష్టాలు ఏమీ లేకుండా చక్కగా ఉంది. అదే వ్యతిరేకంగా చేస్తే బాధలు, కష్టాలు, కన్నీళ్ళు. కాబట్టి మనకు ఏం కావాలి? ఆనందం కావాలి. ఆనందం కావాలి అంటే ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా పనిచేయాలి. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా పనిచేయడం అంటే నా చుట్టూ ఉన్న వారి కోసం పనిచేయటం అన్నది రావు. నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం. పని అదే, పనిలో మార్పు లేదు. నా చుట్టూ ఉన్న వారి కోసం అంటే ఇంకా గొప్ప గొప్ప పనులు చేయాలిగా ఉండాలి. ఇవన్నీ నేను ఎక్కడ చేస్తాను? నాకెలా వీలవుతుంది? నా కుటుంబాన్ని వదిలేసి, నన్ను, నా కుటుంబాన్ని, నా బంధువుల్ని, మిత్రుల్ని వీళ్ళందరినీ వదిలేసి మొత్తం అందరి కోసం నేనెక్కడ పని చేయను అన్న భావన కలుగుతుంది. అట్లా కాదు. నువ్వు ఇంతవరకు ఏ పని చేస్తున్నావో అదే పనిని నా కోసం అనకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం. ఇది బాగా మనకి అర్థమైతే చాలు. మరుక్షణం సూర్యుడు రాగానే కమలం వికసించినట్టుగా మనలో ఆ తత్వదర్శనం ప్రకాశిస్తుంది. కానీ అతడు చేయవలసిన పని కొరకు తన సర్వమును అన్నిటికీ ముందు తనను తాను సమర్పించుటకు సంసిద్ధుడై ఉండవలెను. ఈ లోకంలోనున్నను ఈ లోకమునకు బద్ధుడై ఉండరా. ఇట్లా చెప్తే మనకి ఎంత కష్టంగా ఉంటుంది. భూలోకంలో ఉండి మనం ఇక్కడ పనులు చేస్తున్నాం, కానీ ఈ లోకానికి బద్ధుడై ఉండరాదు అంటున్నారు. ఎప్పుడు బద్ధుడై ఉండం? విషయం తెలిస్తే, అవగాహన కలిగితే. అందుకని మనం మన అధ్యయనాన్ని ఎలా కొనసాగిస్తున్నాం? అవగాహన ద్వారా ఆత్మదర్శనం. అప్పుడు ఇంకా ఈ లోకానికి బద్ధమే ఎలా ఉంటాం? ఈ లోకానికి బద్ధుడుగా ఉన్నాము అంటే మిగతా లోకాలని వదిలేసినట్టు కదా. కాబట్టి మనం ఏంటి? మొత్తం సమస్త సృష్టికి బద్ధుడై ఉంటాం మనం. ఈ అవగాహన వచ్చింది కాబట్టి. లోకాభిప్రాయమును బొత్తిగా నిర్లక్ష్యము చేయవలను. లోకాభిప్రాయం అంటే ఈ భౌతిక లోకానికి సంబంధించి, ఇక్కడ స్థూలానికి సంబంధించినటువంటి విషయం. అంటే పరిమితమైనటువంటి ఆలోచన, స్వార్థపూరితంగా తన కోసం, తన కుటుంబం కోసం అన్నట్టుగా. దానికి అనుగుణంగానే రకరకాల అభిప్రాయాలు, భావాలు ఉంటాయి. అలా చేస్తేనే మనిషి, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటుంది. లేకపోతే పిచ్చోడు అన్నట్టుగా చూస్తారు మనల్ని. అటువంటి వాటన్నిటిని మనం నిర్లక్ష్యం చేయాలి. అవి అక్కర్లేదు. మనం మానవునకు సహాయము చేయుట కొరకు అతడు మానవుని కంటే కొంత అధికుడై ఉండవలెను. అంటే ఇతరులకు మనం సహాయం చేస్తున్నామంటే మానవుడి కంటే కొంత అధికుడై ఉండవలెను. తేజస్వి అయి సంతోషముతోనూ బల సంపదతోనూ అతడు ఇతరుల కొరకే జీవింపవలెను. ఇదేం కొత్తగా చేస్తున్నామా ఇది మనం? ఇప్పుడు ఇట్లాగా మనం చదువుతుంటే ఏమవుతుంది? ఇది కొత్త దాంట్లోకి అడుగు పెడుతున్నాం మనం. ఇతరుల కొరకే జీవింపవలెను అంటే కొత్త విషయంలోకి అడుగు పెడుతున్నాం. ఎట్లాగ అవుతుంది కొత్త విషయం ఇది? ఇప్పుడు దాకా ఏం చేసాం మనం? ఇతరుల కొరకే కదా జీవించాము. మన కోసం జీవించామా? మనం అనుకున్నాం, అంతకంటే ఆ భావంలో ఉంది తప్పితే ఇతరులు మన కోసం జీవించాము అన్నది. కానీ జీవిస్తున్నదే ఇతరుల కోసమే.
చెప్పులు కుట్టేవాడు ఇతరుల చెప్పులు కుట్టడం కోసమే జీవిస్తున్నాడు వాడు. అలాగే చేస్తూ వాడు చెప్పులు కుట్టేవాడిని అడిగితే ఏమంటాడు? నా కోసం అండి. నా కుటుంబ పోషణ కోసం నేను ఈ చెప్పులు కుట్టుకుంటున్నాను అని నెమ్మదిగా హీన స్వరంతో చెప్తాడు. కానీ వాడు చేస్తున్న పని ఇతరుల కోసం జీవించడం. ఇది మనం జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇప్పుడు ఈ చాప్టర్ అంతా కూడా ఇలాగే ఉంటాయి. ఇవన్నీ అమ్మో! ఇయన్నీ మన వల్ల ఎక్కడవుతాయి? మిగతా అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ చక్కగా విన్నాం. కమ్మగా, హాయిగా సినిమాలాగా హాయిగా చూసాం. ఎందుకంటే దాంట్లో మన బాధ్యత ఏమీ లేదు. ఊరికే చూడటమే. రకరకాల విషయాలు, ఎన్నెన్ని విషయాలు, ఎన్నెన్ని వివరాలు, 7 లోకాలు వాటి ఎలాగొచ్చినాయి, ఆయా లోకాల్లో ఉన్న రూపాలు, అవి ఎలాగా తయారైనయి, అవి ఎలా అభివృద్ధి చెందినాయి. ఇట్లాగా చెప్పుకుంటా వచ్చాం. హాయిగా విన్నాం. ఇక్కడికొచ్చినప్పటికల్లా మనకి బ్రేక్ పడతాం. ఇతరుల కోసమైతే జీవింపవలెను. అతడు ఇతరుల కోసమే జీవింపవలెను. అమ్మో! నా వల్ల ఎక్కడవుతుందంటామా లేదా? కానీ మనం ఈ అవగాహన ద్వారా ఇప్పుడు మనకేమర్థమైంది? అసలు మనం జీవించేదే ఇతరుల కోసం. సృష్టి మొత్తము ఎట్లాగా అమర్చబడి ఉంది? పరస్పర సహకారం. ఒకడు ఇంకొకడికి పని చేస్తుంటేనే అది ముందుకు సాగుతూ ఉంటుంది సృష్టి. తనకి తను పని చేసుకుంటా ఒక గదిలో కూర్చునుంటే అవ్వదు కదా! తనకి తిండి ఎక్కడి నుంచి వస్తుంది? 100 మంది పని చేస్తే గాని, 1000 మంది పని చేస్తే గాని మనకి ఆ ముద్ద నోట్లోకి వెళ్ళదు. మన ముద్ద నోట్లోకి వెళ్తుందంటే ఇది నా ముద్దండి. నేను తయారు చేసుకున్నాను. నువ్వు తయారు చేసుకున్నావా? కొన్ని వందల మంది శ్రమించారక్కడ. ఇప్పుడు తయారైంది ఈ ముద్ద. అట్లా అందరము ఒకళ్ళ కోసం ఒకళ్ళము జీవిస్తూ ఉన్నాం ఇక్కడ. ఉన్న విషయం అది. ఉన్న విషయంగా మారండి అని చెప్తున్నారు ఇక్కడ. అంతకంటే ఏం లేదు. కంగారు పడక్కర్లేదు. అతడు ఇతరుల కొరకే జీవింపవలెను. కంగారు పడవద్దు. మనం చేస్తున్నది అదే పని. ఈ లోకమున భగవంతుని ప్రేమ స్వరూపముగా ఉండవలెను. ఇప్పుడు ఆటోమేటిక్ ఏమైంది? ఇప్పుడు దాకా ఎందుకు ఆ ప్రేమ మనలో లేదు? అంటే నా కోసం అనేటప్పటికల్లా ప్రేమ పోయింది. ప్రేమ స్థానంలో ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇటువంటివన్నీ జరిగాయి. ఎప్పుడైతే అరే మనం వాళ్ళకి పని చేస్తున్నాం కదా! చెప్పులు కుట్టేవాడు ఏమన్నాడు? అరే రోజు మొత్తం 20 మందికో, 30 మందికో ఆ గ్రామంలో ఉన్న వాడికి, ఆ టౌన్‌లో ఉన్న వాళ్ళకి నేను చెప్పులు కుట్టానయ్యా. అయ్యో! వాళ్ళకి కదా నేను పని చేసింది. నా కోసం పని చేయడం ఏంటి? అని ఎప్పుడైతే వచ్చిందో ప్రేమ వచ్చేసిందిక. వాళ్ళ కోసం పని చేశాను నేను. వాళ్ళ కోసం జీవించాను ఈ రోజంతా. ప్రేమ అప్రయత్నంగా పుష్పించింది వాడిలో, వికసించింది వాడిలో. ఇది మహదాశయమే గాని అందరానిది కాదు. అనేకులకు అది సిద్ధించినది కనుక మనకును సాధ్యమే. అంటే ఇదంతా ఏంటంటే మనం మన ప్రయత్నం ద్వారా ఈ మంచి గుణాలను అలవాటు చేసుకొని దుర్గుణాలని పారద్రోలి బాగా కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని జన్మల పాటు సాధన చేస్తూ ఉంటే వస్తే ఇలాగ ఉంటుంది అన్నట్టుగా మనకి చూపిస్తున్నారు ఇక్కడ. కానీ మనం ఇంకొక వైపు నుంచి వచ్చాం. చాలా దగ్గర దారిలో వచ్చాం. అవగాహన ద్వారా ఆత్మ దర్శనం. ఆ పద్ధతిలో ఏమైందనమాట ఇప్పుడు మనకి అమెరికా మొత్తం సృష్టి యొక్క అమెరికా కూర్పు తెలిసేటప్పటికల్లా మనం ఇతరుల కోసమే జీవిస్తున్నాం అనేది అర్థమైంది. దర్శనం ఇచ్చింది. అది తత్వదర్శనం అంటే. ఇతరుల కొరకే జీవిస్తున్నాం మనం. మన కోసం జీవించడం లేదు. ఇప్పుడు దాకా ఏమనుకున్నాం? మన కోసం, నా కోసం జీవిస్తున్నాను నేను అన్న భావంలో వెళ్ళిపోయాం. కానీ చేస్తున్నది ఇతరుల కోసం. ఒకటి చేస్తూ ఇంకొకటి అనుకున్నాం మనం ఇప్పటి వరకు. పొరపాటు పడ్డాం. ఆ పొరపాటు కూడా ప్రణాళికలో ఒక భాగమే. కాబట్టి దాని గురించి కంగారు పడక్కర్లేదు. ఎప్పుడైతే ఈ అవగాహన మనలో ఏర్పడిందో, ఈ ప్రకృతి ధర్మాలు, ప్రకృతి నియమ నిబంధనలు, సృష్టి నియమ నిబంధనలు, సృష్టికి సంబంధించిన వివరాలు మనకు అందింపబడ్డాయో, వాటిని మనం దర్శించాము. మరుక్షణం దానితో సృష్టికర్తగా మారిపోయాం.
అంటే మనం ఇతరుల కోసం జీవించడం అన్నది అర్థమైపోయింది. మనం చేస్తున్న పని తెలిసింది ఇప్పుడు అది. ఇంతకుముందు మనం చేస్తున్న పని ఇంకో రకంగా అర్థమైంది మనకి. అదే పని. పనిలో ఏం తేడా లేదు. కానీ నిన్నేమనుకున్నాం నా కోసం అని అలా జీవిస్తున్న కొన్ని జన్మలయిపోయింది. ఎందుకని? ఆ దేహాత్మ యొక్క అధీనంలో మనం ఉన్నాం కాబట్టి, ఆ దేహాత్మ యొక్క ఆలోచన మన ఆలోచన అన్నట్టుగా మనం ముందుకు జరుగుతూ అలాగా వస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఈ అవగాహన ఏర్పడిందో, ఈ కూర్పు మనకి అర్థమైంది. వెంటనే ఏమైందనమాట, దేహాత్మలోనూ మార్పొచ్చేసింది. అరే! ఏంటి ఇట్లాగా? అవతలోళ్ళ కోసం పనిచేస్తూ, నా చుట్టూ ఉన్న వారి కోసం పనిచేస్తూ, నా కోసం చేస్తున్నానని అనుకోవడం ఏంటి? చేస్తున్న పనిని చేస్తున్నట్టు అనుకోవాలి కదా మనం. యథార్థంగా జరుగుతున్నట్టుగా అనుకోవాలా మనం? దానికి వ్యతిరేకంగా మనం అనుకోవటం అన్నది అర్థమైపోయింది. సో, మనం జీవిస్తున్నదే ఇతరుల కోసం. కొత్తగా ఏమి లేదిది. కొత్తగా వచ్చిందేంటంటే మన భావంలో మార్పు, మనం అనుకోవడంలో మార్పు. అంతకంటే ఏం లేదు. పనిలో మార్పు లేదు. ఒకడు తన యందు నిద్రాణములైన శక్తి బీజములను వికసింపజేసుకుని జ్ఞానమూర్తులైన పరమ గురువుల దృష్టిని ఆకర్షించినప్పుడు వారిలోనొకరు వానిని పరీక్షింపగైకొందురు. సామాన్యముగా ఈ పరీక్ష కాలము 7 ఏండ్లు. కానీ పరమ గురువు ఇష్ట ప్రకారము అంతకంటే హెచ్చవచ్చును, తగ్గవచ్చును. ఆ కాలాంతమున అతడు చేసిన పని తృప్తికరముగానున్న ఎడల సామాన్యముగా స్వీకృత శిష్యుడనబడు పదవిని పొందును. అది వానికి తన పరమ గురువుతో ఎక్కువ దగ్గర సంబంధము కలిగించును. దానివల్ల ఆయన స్పందములు వానిపై నెల్లప్పుడూ పడుచుండు. ఆయనతో కనెక్ట్ అయిపోయినట్టుగా అవుతుంది. సో ఆయన దగ్గర నుంచి వచ్చినటువంటి స్పందనలన్నీ మనకి, ఆ తరంగాలన్నీ మన మీద ప్రసారం అవుతూ ఉంటాయి. మనం స్పందిస్తూ ఉంటాం. క్రమముగా అతడు ప్రతి విషయమును పరమ గురువు దృష్టితో చూడనేర్చును. మరికొంత కాల వ్యవధి అయిన తరువాత వాడు పూర్తిగా తగిన వాడని నిర్ధారణమైన ఎడల అంతకంటే ఎక్కువ దగ్గర సంబంధమును చేర్చుకోబడి అప్పుడు గురుపుత్రుడు అనబడు. గురుపుత్రుడు అంటే అత్యంత సమీపానికని. తండ్రి కొడుకులు ఎంత సమీపం. కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు? తండ్రి నుంచి. అలాగే ఈ గురుపుత్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు? గురువు నుంచి. అంత దగ్గర సంబంధం ఏర్పడుతుంది అనమాట మనకి, ఆ పరమ గురువుకి. ఇందువల్ల ఈ ఒక్క విషయం నా కోసం నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం, ఒకే ఒక్క విషయం. మరి అంతకుముందు ఆయనతో ఎందుకు సంబంధం ఏర్పడలా మనకి? మరి అంతకుముందు కూడా మనం నా చుట్టూ ఉన్న వారి కోసమే పనిచేసామా? వేరే లేకపోతే నా కోసం పనిచేసావా? మనం ఎలా పనిచేసాం అంతకుముందు? చుట్టూ ఉన్న వారి కోసమే కదా. కానీ మరి ఆయన దృష్టిని పడలాం మనం. ఇప్పుడు ఆయన దృష్టిలోకి వచ్చేసాం. ఆయన గురుపుత్రుడుగా దగ్గర చేరిపోయాం. ఎందువల్ల? భావనలో మార్పు వచ్చింది. నా కోసం దగ్గర నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం. అంటే యథార్థాన్ని మనకు అవగాహనకు వచ్చింది. యథార్థం జరుగుతున్న పనిని జరుగుతున్నట్టుగా మనం ఇప్పుడు చూడగలిగాం. ఈ 3 అవస్థలు వాని స్వీయ గురునితో గల సంబంధమును మాత్రమే తెలియజేయును గాని మహీపీఠమంతటితో గల సంబంధమును తెలియజేయవు. అంటే మరి ఆ మహీపీఠం సంబంధించినటువంటి పరమగురు పరంపర ఎంతో మంది ఉన్నారు. ఎన్నో వ్యవస్థలుగా ఉన్నది, ఎన్నెన్నో విభాగాలుగా, ఎన్నెన్నో అంచెలంచెలుగా ఆ వ్యవస్థ అంతా ఉంది. కానీ మనకి ప్రస్తుతానికి ఒక గురువుతో సంబంధం ఏర్పడింది. ఆయన యొక్క పుత్రుడుగా మనం చేర్చబడ్డాం. పురుషుడు మహాదీక్షలలో మొదటి దీక్షను నరహత పడిసినప్పుడే వానిని మహీపీఠము వారు తమలో ఒకనిగా చేర్చుకుంది.
ఇప్పటికి ఇంకా ఆ మహీపీఠము అనే బ్రహ్మాండమైనటువంటి ఆ దేవాలయంలో ఇంకా బయటే ఉన్నామన్నమాట. బయట ప్రాంగణంలోనే ఉన్నాం. ఇంకా లోపలికి చేర్చబడలేదు. ఎప్పుడు చేర్చబడతామంటే మొదటి దీక్షను అర్హత పడుతున్నాం. ఆ మొదటి దీక్ష పొందటానికి కావాల్సిన అర్హత ఏంటి? మనం ఇదే పని ఇక. ఉన్న యథార్థం. నా చుట్టూ ఉన్న వారి కోసం పనిచేస్తున్నాను. ఉన్న ఒకే ఒక్క ఆశయంతో అది ప్రారంభమైందా? ఇంకది మనం ఆహ్, మనం దీపావళికి మందులు కాలుస్తుంటాం చూడండి. తాడు దూరంగా ఉంటుంది. తాడుని ఇక్కడ మనం వెలిగిస్తే, తాడుని మండిస్తే అది చకచక అది ఆ తాడంతా మంటగా మారుతూ మంట ఆ తాడు కాలిపోతూ, కాలిపోతూ ఆ చిట్ట చివరికి ఆ బాంబు దగ్గరికి చేరుతుందది. ఆ బాంబుని థమ్మని పేల్చేస్తుంది. అంటే బాంబుని మనం డైరెక్ట్‌గా పేల్చలేదు. ఈ దానికున్న తాడుదేదైతే ఉందో, ఆ తాడు చివర కొద్దిగా అంటించి వదిలేసాం అంతే. అట్లాగా మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? నా కోసం మార్చేసాం. నా చుట్టూ ఉన్న వారి కోసం అని అట్లా వెలిగించాం దాన్ని. నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న భావనని ఎలిగించాం. వెంటనే అది ఇక ఆ తాడు అలా పాకుతూ, పాకుతూ ఎళ్ళిపోయింది. మండుతూ, మండుతూ, మండుతూ. ఎళ్ళిపోయి చిట్ట చివరికి గురుపుత్రుడు. అక్కడి నుంచి మొదటి దీక్ష తీసుకునే అర్హత పడే పెద్ద అది పేలిపోయినట్టుగా అయిందనమాట. అంటే మొదటి దీక్ష తీసుకునేటానికి కావాల్సినటువంటి అర్హతని దాన్ని తీసుకొచ్చింది. అంత తేలికైపోయిందనమాట. అంటే పరమ గురువులతో మనం అనుసంధానానికి ఎంత తేలిక మార్గంగా చూడండి. మామూలుగా ఈ గ్రంథంలో మనకి వివరించినంత ఏంటనమాట, చాలా చాలా కష్టతరమైనటువంటిది. ఇవన్నీ ఆ సుగుణాలన్నీ అలవాటు చేసుకోవాలి. మనకున్న దుర్గుణాల స్థానంలో దుర్గుణాలని అవతలకి పారద్రోలాలి ముందు. తర్వాత ఆ దుర్గుణాలు పారద్రోలిన స్థానంలో సుగుణాలని చేర్చుకోవాలి. ఆ సుగుణాలని డెవలప్ చేసుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి మనం. ఇన్ని కష్టాలు, ఇంత సాధన, ఇంత చేస్తే ఇప్పుడు వాళ్ళ కన్ను మన మీద పడటం. ఇక క్రమక్రమంగా గురుపుత్రుడుగా చేరటం. ఆ తర్వాత ఇక మొదటి దీక్ష తీసుకోవడానికి కావాల్సిన అర్హత బడయటం అన్నట్టుగా దీంట్లో చెప్పారు మనకి. ఈ కష్టం మొత్తం ఒకే ఒక్క వాక్యంతో, ఒకే ఒక్క భావన. నా కోసం కాదు, నా చుట్టూ ఉన్న వారి కోసం. అది కూడా ఎట్లాగా ఇప్పుడు కొత్తగా ఇవాళ మొదలెట్లా మనం అంతకుముందు చేస్తున్నదే పొరపాటు పడ్డాము. పొరపాటు పడి నా కోసమని అనుకున్నాం ఇప్పటి వరకు. ఎందుకంటే దేహాత్మ మన దగ్గర చేరింది. దేహాత్మ మనల్ని మా ఈ లోపల ఉన్న జీవాత్మని తన అధీనంలోకి తెచ్చుకునేటప్పటికల్లా మనకు ఆ భావం కలిగింది. జీవాత్మగా మనకి ఆ భావం లేదు. జీవాత్మగా మనం దైవం దైవానికి సన్నిహితంగా దైవంగానే ఉన్నాం మనం. ఈ భావాన్ని మనం దేహాత్మకు అందజేయాల్సింది పోయి, ఇక్కడేమైంది? దేహాత్మ మనల్ని ఆక్రమించేటప్పటికల్లా ఇది నా కోసం అనే భావన వచ్చేసింది. ఇప్పుడు దాన్ని ఏం చేసాం మనం? ఈ అవగాహన సృష్టి యొక్క అమరిక కూర్పు చక్కగా వినిపించాం. ఇది జీవాత్మతో పాటు దేహాత్మ కూడా విన్నదిది. ఎప్పుడైతే దేహాత్మ విన్నదో దానిలో మార్పు రావటం మొదలెట్టింది. కొద్దిగా ఆలోచించింది. అరే! నేను నా చుట్టూ ఉన్న వాళ్ళ కోసమే కదా చేస్తున్నాను. నా కోసమనే పొరపాటు పడ్డట్టుగా ఉందా ఇప్పుడు? ఎప్పుడైతే ఆ చిన్న కదలిక ప్రారంభమైందో వెంటనే మనకి జీవాత్మకి పూర్తి అవకాశం వచ్చేస్తుంది. అదిరా నాయనా! ఇప్పటి వరకు మనం పొరపాటు పడ్డాం. అది కాదు. మన చుట్టూ ఉన్న వారి కోసం మనం పని చేస్తున్నాం. ఈ సమస్త పనులన్నీ కూడా ఎవరివి? ఒకటే ఒకటిది. ఈ సృష్టికర్తది. ఈ సృష్టిని ఎవరైతే సృష్టించాడో వాడి పనులు ఇవన్నీ మనవి కావు. మనందరము సృష్టికర్త యొక్క రూపాలం. వాడి రూపాలము. వాడే ఆ చైతన్యమే మనంలో పనిచేస్తూ ఉన్నది. ఒకే చైతన్యము మనందరిలోనూ పనిచేస్తున్నది. అందుకే మనం అనేకత్వం నుంచి ఏకత్వంలోకి మనం వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. ఇట్లాగా మళ్ళీ దాన్ని బుజ్జగించి నెమ్మదిగా ఈ విధమైనటువంటి అవగాహనలోకి వచ్చేసాం.
అప్పుడు ఇట్లాగా ఎప్పుడైతే వచ్చిందో మనలో ఆ వెలుగు వాళ్ళ కంటబడింది పరమ గురువుల కంట, ఆ పరమ గురు పరంపర కంట. ఇంకా దాంతో మనల్ని తీసుకునే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మనల్ని మరింత ముందుకి తీసుకెళ్ళడం ప్రారంభించారు. బాగుంది. ఇంకా కొన్ని విశేషాలతో రేపు మనం కొన్ని చెప్పుకుందాం. రేపు రిపబ్లిక్ డే. మనకి స్వాతంత్రం వచ్చినప్పటికీ భావన కలిగింది, స్వేచ్ఛ భావన కలిగింది. ఇప్పటి వరకు నా కోసం అన్న దాని నుంచి నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న మొత్తం సమస్త మానవాళి అన్న భావనలోకి, ఆ స్వేచ్ఛా భావనలోకి వచ్చాం మనం. ఆ పరిమితత్వం నుంచి అపరిమితత్వంలోకి నెమ్మదిగా వచ్చాం. కానీ స్వాతంత్రం ప్రకటించినంత మాత్రాన మనం ఎలాగ ముందుకు వెళ్ళాలి, ఎలా పరిపాలన చేసుకోవాలి, ఎలాగా మనం వ్యవహరించాలి, వీటన్నిటికీ ఒక గైడ్ లైన్ గా మనం కొన్ని విషయాలు రాసుకోవాలి కదా, కొన్ని విషయాలు మనం ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగా మనం రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం మన దేశానికి సంబంధించి. అది ప్రారంభించిన రోజు అన్నమాట. ఆ రాజ్యాంగం ప్రకారము రిపబ్లిక్ అంటే సర్వసత్తాక ప్రజారాజ్యంగా ఇది మారింది అన్న రోజు అది రేపు అనమాట. అట్లాగే మనం ముందేం చేసాం, స్వేచ్ఛ వచ్చింది మనకి, నా కోసం కాకుండా నా చుట్టూ ఉన్న వారి కోసం అని. అక్కడి నుంచి మనకి ఒక క్రమబద్ధమైనటువంటిది పరమ గురు పరంపరతో మనం వాళ్ళతో సంబంధం ఏర్పడి ఒక రాజ్యాంగం ప్రకారం, ఒక చక్కటి కార్యక్రమం ప్రకారం మనల్ని మలచటం ప్రారంభించారు. ఆ రోజు రేపు అట్లా మనకి ఈ రెండు కూడా కోయిన్సైడ్ అయినాయి చక్కగా ఒకదానికొకటి. మనకి రేపు రిపబ్లిక్ డే మనకు వచ్చినాయి. బాగుంది. సో మనం దేశానికి సంబంధించిన రిపబ్లిక్ డే తో పాటు మన యొక్క రిపబ్లిక్ డే కూడా జరుపుకున్నాం. వెరీ గుడ్, చాలా సంతోషం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్న అందరికీ ధన్యవాదం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ సార్.